కానీ టెక్నిక్గా గెలిచింది మాత్రం పత్రికల్లో వచ్చే గెలుపు, టీవీలలో వచ్చే గెలుపు మాత్రం కేసీఆర్ మద్యం గెలిచింది, కేసీఆర్ డబ్బు గెలిచింది, కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది, కేసీఆర్ బెదిరింపులు గెలిచినాయి, కేసీఆర్ అధికార దుర్వినియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలే. తెలంగాణ కొత్త రాష్ట్రం, కొత్త ఒరవడి, కొత్త సాంప్రదాయం వస్తుందని చెప్పి భావించారు. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము ఆంధ్ర ఎమ్మెల్యేలను చూసి మేము అనుకునేది, మీ దగ్గర 3 కోట్లు ఖర్చు పెడతారట, 4 కోట్లు ఖర్చు పెడతారట. కానీ మా కోట్ల గురించి తెలియదు మా వాళ్ళకి. మా వాళ్ళు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సత్తా ఉండదు, అయినా గెలిచి వస్తారని చెప్పి మేము మాట్లాడుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ డబ్బులు, ఈ పైరవీలు, ఈ లంచగొండితనాలు, ఈ అప్రసామిక పద్ధతులన్నీ కూడా అంతమవుతాయని చెప్పి మేము భావించాం. కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఏ గొప్ప సాంప్రదాయాన్ని అందిస్తా అని చెప్పిండో దానికి విరుద్ధమైన సాంప్రదాయాన్ని మనకు అందించింది. అలా మొట్టమొదటి సాంప్రదాయం ప్రజలు అసహించుకునే సాంప్రదాయం, ప్రజాస్వామికవాదులు ఈసరించుకునే సాంప్రదాయం. సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్లకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టింది కేసీఆర్. నాకు తెలిసి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ప్రజల ప్రేమను పొందాలని చెప్పి కోరుకుంటారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఇక్కడ గెలిపిస్తే కేసీఆర్ 9.5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి వెళ్ళలేదు, ఏ వర్గం ప్రజలకని కలవలేదు. చివరికి ఫామ్ హౌస్లో వారం 10 రోజులు ఇక్కడ ఉన్నప్పటికి కూడా గేట్లు మూసుకున్నాడు తప్ప గేట్లు తెరిచి అయ్యో నాకు ఓట్లేసిన ప్రజానికమని మంచిగుండగా చెడ్డగుండగా కలుసుకునేటువంటి పాత్ర కూడా ఆయన చేయలే. చరిత్రలో వింటాం మనం. చరిత్రలో రాజు కూడా అప్పుడప్పుడు మారువేషంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి సాంప్రదాయం గురించి మనం విన్నాం. కానీ ఆ రాజు కంటే ఈ రాజు మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలే. అందువల్ల ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు కాదు కాబట్టి, ప్రజల్ని నమ్ముకున్నవాడు కాదు కాబట్టి ఆయన సొంత నాయకులను, కార్యకర్తలకు వెలగట్టే ప్రయత్నం చేసిండు. నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సాంప్రదాయం లేదు. అలాంటి మూర్ఖపు సాంప్రదాయాన్ని అందించిన వ్యక్తి కేసీఆర్. రెండవది ఇతర పార్టీ. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, 30 ఏళ్ళుగా ఉండే వాళ్ళని చూసాం. మనం చచ్చిపోయేంత వరకు కూడా ఆయన సర్పంచ్ కూడా చూసాం. సార్ రిజర్వేషన్ వచ్చినా అపోయింది అంటే మన ఊళ్ళలో ఆయన బీజేపీ శ్రీకాంత్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా పిలుచుకునే రోజులు ఉండే. అంటే పార్టీలు ఒకసారి కళ్ళ కప్పుకుంటే పార్టీలలో ఉంటే ఇతర పార్టీల నాయకుల వైపు ఎవరు చూడకపోయేది. ఆయన బీజేపీలు రావాయా మన కోటి ఏడు రాకుండా పోయేది, ఈయన కాంగ్రెస్లు రావాలని కూడా పోయేది. కానీ ఇక్కడ ఇతర పార్టీల నాయకులకు ఇళ్లలో పోయి నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాం, నీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, నీకు 50 లక్షల రూపాయలు ఇస్తాం, నువ్వేమి చేయొద్దు, ఒకటి దాంట్లోనే ఉండు కానీ పని చేయకు, దాన్నే ఉండు రోజు గొడవ సృష్టించు, దాన్నే ఉండు అక్కడ ఏం జరుగుతుందో అప్పుడు సమాచారం. నేను ఈ విషయాన్ని గజ్వల్ వీళ్ళ జైనింగ్ సభలో చెప్పిన. ఇవాళ ఇక్కడ ఉమారాణి గారు ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఏం పని ఉందని చెప్పి వచ్చినావు ఇక్కడికి,
నీకు తెలుసా ఇక్కడ ఎవరు ఉంటారో? ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు ఇక్కడ. సపరేట్ పో, ₹1,00,000 ఇస్తాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు. నాకు తెలిసి అనేక మంది నాయకులకు ఈ ఆఫర్లు వచ్చినాయి. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు. గడ్డి పోసలాగా నీ డబ్బెందుకురా అని చెప్పి ముఖం మీద కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇతర పార్టీల నాయకులకు వెలగట్టేటువంటి నీచ సంస్కృతిని తెలంగాణకు అందించిన వ్యక్తి కేసీఆర్. మూడవది ఏంటిది? మూడవది ఏమందించిండు? గింత లిక్కరు. జనరల్గా లాస్ట్కు ఓట్లకు, ఇక రేపో ఎల్లుండో ఓట్లకు పోయినాడు. ఎక్కడన్నా దావత్ చేసుకుంటే పోలింగ్ బూత్లకు ఇచ్చిన పైసలు దావత్ చేసుకున్న సందర్భాలు చూసినా కానీ ఒక్కొక్క బూత్కు 30 పెట్టెలు. అంటే దాదాపుగా ఒక్కొక్క మనిషికి ఒక బూత్లో 800 ఓట్లుంటే 800 ఓట్లలో 400 ఓట్లే మగవాళ్ళు ఉంటారు. అంటే 400 మందికి 1200 సీసాలు ఇచ్చిందంటే ఈ మీరు తాగండి, ఆ మత్తులో తూగండి, మాకు ఓటు వేయమని చెప్పేటువంటి పద్ధతి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. ఇది ఎవరైనా కాదంటారా అడగండి. ఏ పత్రిక రాయదు ఈ విషయాన్ని, ఏ టీవీ చూపించదు ఈ విషయాన్ని. ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారింది. మేము తిరుగుతున్నప్పుడు ఒక గ్రామానికి పోయినా, నేను ఏ గ్రామానికి పోయినా నేను ఏం చెప్పినో మీరు మరొకసారి గుర్తు చేసుకోండి. అవన్నీ తూచా తప్పకుండా అమలు జరిగినాయి గజ్వేల్ నియోజకవర్గంలో. ఏమని చెప్పినాం? ఈటల రాజేందర్ గారి ప్రోగ్రాం ఏ ఊళ్ళలోకి వస్తాడో ఆ ఊరిలో ఆయన వచ్చే టైంకి 1 గంట ముందో 2 గంటల ముందో మహిళలందరికీ పైసలు ఇచ్చేసి, అమ్మా ఇవాళ మా పార్టీ మీకు డబ్బు ఇస్తాన్ని మేము చెప్పినప్పుడు మా ప్రచారం రావాలి, అప్పటిదాకా మీరు ఇలానే ఉండాలి. అంటే ఈటల రాజేందర్ గారి మీటింగ్కి మహిళలు రాకూడదు. రెండోది ఎక్కడ పోయినా అడిగేది, ఏమంతా మహిళలు కనపడ్డ కాడికి మగవాళ్ళు ఉండలేరు. ఏంటంటే మగవాళ్ళందరినీ కూడా ప్యాక్ చేసిపోయిండ్రు. ఎక్కడికి ప్యాక్ చేసిండ్రు? చెట్ల కింద ప్యాక్ చేసిండ్రు, దావతులు ఇచ్చిండ్రు. అంటే పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, పార్టీలు వాళ్ళ ఏం చేయబోతారో ఏం చేసిండ్రో చెప్పుకునేటువంటి వెసులుబాటు లేకుండా, అంటే ఇతర పార్టీల నాయకుల ఉపన్యాసాలు వినకుండా, ఇతర పార్టీల నాయకులు ఏం చేస్తారో చెప్పుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏ ఊరికి పోతే ఆ ఊరికి తన పార్టీ మీటింగ్ రమ్మని చెప్పిన కొన్ని సందర్భాలు చూసాం. వాళ్ళ పార్టీ మీటింగ్ రావాలని చెప్పి పిలిచిన సందర్భాలు చూసాం. కానీ ఎదుటి పార్టీ వాళ్లకు మీటింగ్ పోవద్దని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకున్న నీచ చరిత్ర కూడా కేసీఆరే ఇక్కడ చూపించారు. మనం చూస్తాం, ఎన్నికల కమిషన్ చేస్తుంది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. జరిగిందా గజ్వేల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్? ఎక్కడ జరగలేదు. చివరికి మేము ఊర్లలో, నాకు తెలిసి బూరుగుపల్లి అనుకుంటా, ఒక ఊరికి పోయినాం రాత్రిపూట. మొత్తం మందందరం తీసుకుపోయి అలా కాంపౌండ్లో పెట్టిండు. టోటల్ మంది తీసుకుపోయి మేము ఆ ఊరికి పోయిన ప్రచారానికి ఎవ్వరు లేరు. ప్రచారం ఏం చేయాలంటే పాపం తల్లాడుతుండ్రు, అటు ఇటు తల్లాడుతుండ్రు మా వాళ్ళ కార్యకర్తలు. అన్న ఇప్పుడే ఉండన్నా పోయినన్నా, అప్పుడు అన్నీ ఇప్పుడే ఉన్నాను పోరు బిడ్డ, వాళ్ళు కాంపౌండ్ పోతారని చెప్పిన నేను. వాళ్ళ కాంపౌండ్ తీసుకుపోయాను. అంతేకాదు ఎంత దారుణం అంటే, నిజంగా నా దగ్గరికి వీళ్ళందరూ, ఈ రామరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి నువ్వు రావాలంటే నేను రానని చెప్పిన నేను. ఎందుకు అంటే మీరు తట్టుకోలేరని చెప్పిన నేను. తట్టుకోలేరు మీకు తెలియదు కేసీఆర్ ఎన్ని ప్రలోభాలు పెడతాడో, ఎంత హింస పెడతాడో, ఎంత ఇబ్బందులు పెడతాడో మీకు తెలియదే. దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉందా అని చెప్పి అడిగిన నేను. లేదు, మా గజ్వేల్లో చాలా చైతన్యవంతులు, చాలా ఐక్యత ఉంటుంది, చాలా రాజకీయ పరిపక్వత ఉంటుందని చెప్పాను. నేను ఉపన్యాసం ఒక మాట చెప్పిన, అనేక రకాల లాభాలు మీకు వస్తాయి, కానీ కష్టం కూడా వస్తుందని చెప్పిన. ఇనుము చేయబట్టి సమ్మెటకో దెబ్బలాగా మీకు ఇబ్బందులు ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పిన ఆ రోజు. మీకు ఐడియా ఉండాలి మీటింగ్లో. కానీ ఇవాళ ఏ బాధితులు ఒక్క తూఫాన్ ఉమ్మడి మండలంలో 5,000 ఎకరాల పైచిలుకు భూములు గుంజుకొని వాళ్ళ జీవితంలో మట్టి కొట్టిండో. ఒక్కొక్క ఎకరం 2 కోట్లు 3 కోట్లున్న భూములు
50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా సాగు చేసుకొని కూరగాయలు పండించుకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి రైతుల భూములు 8 లక్షలకు 10 లక్షలకు 12 లక్షలకు తీసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారి అమ్ముకున్న నీచపు ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు. ఏ మల్లన్న సాగర్లో మా భూములు కోల్పోయినాం, మా ఇల్లు కోల్పోయినాం, మా గూడు చెదిరిపోయింది. ఒకనాడు మేము 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతులం మేము అడ్డా మీద కూలీగా మారిపోయినామని చెప్పి కన్నీళ్లు పెట్టినటువంటి ఆ ఆరణ్యాల కాలనీ ప్రజలు ఇవాళ కొండపోచమ్మ సాగర్లో మునిగిపోయినటువంటి బలింపురం లాంటి గ్రామ ప్రజలు వాళ్ళు బాసట చేసిండ్రు మీకే ఓటేస్తామని. కానీ వాళ్ళని ఏం చేసిండు? కుటుంబానికి ₹1,00,000 చొప్పున ₹1,00,000 చొప్పున ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్యాకేజ్ ఇచ్చిండు. నేనన్నా అన్నాడు, మరి నేను వచ్చిన కాబట్టే ఎస్ఎన్ఆర్ పుష్ప మ్యారేజ్ హాల్లో 6,000 మందికి పెట్టిండు. 6,000 మందితో మాట్లాడిండు. సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు రాజధాని వచ్చింది కాబట్టే మాకు గౌరవం పెరిగింది, రాజధాని వచ్చింది కాబట్టే ఇలా భోజనం పెట్టిండు, రాజధాని వచ్చింది కాబట్టే మా సర్పంచ్ పాత బిల్లులు క్లియర్ అయిపోతున్నాయి, రాజధాని వచ్చింది కాబట్టే మా అప్పులకు పరిష్కారం దొరికిందని చెప్పి భావించిన వాళ్ళు మీరు అనుకున్నారు వాళ్ళే వాళ్ళ కండువలు కప్పుకొని మీరు ఓటెత్తారని చెప్పి అనుకున్నారు. వాళ్ళ కండువలు కప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండి మీకు ఓటేస్తారని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఒక్కటి మర్చిపోయింది మీరు. కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టిన విషయం మీరు అర్థం కాలే. మీ ఫోన్ల మీద నిఘా పెడతాం అనుకున్నారు, వాళ్ళ ఫోన్ల మీద కూడా నిఘా పెట్టిండ్రు, వాళ్ళ ఇళ్ళ మీద నిఘా పెట్టిండ్రు. వీళ్ళు ఎవరి ఫోన్ ఎత్తుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి పోయి ఆయన గుర్తు చెప్తున్నారా, ఈత రాజు పాడుతున్నా అని చెప్పేట్టు నిఘా పెట్టిండు ఆయన. ఇవాళ వాళ్ళందరూ ₹1,00,000 ఈ కూపం పోయింది, వాళ్ళటే అయిండు. ఇవాళ మరొక గ్రామంలో కుర్మ ప్రజానికానికి మీకు ఇది ఇస్తామనగానే వాళ్ళ కోపం సలారింది. నేను అక్కడ ఏం నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, నా వల్ల మీకు అప్పులు పోతాయి, నా వల్ల మీకు బాధలు తప్పుతాయి, కానీ మరి ఆ పని చేసే దానికి కారణమైనటువంటి ఈటలనే మాత్రం మర్చిపోతే ఆగమైపోతామని చెప్పిన నేను. ఇవాళ ఏం జరిగిందో నాకంటే ఎక్కువ మీకు ఎరక. నిన్న ఒక బూత్ చూస్తున్నా నేను, వరగల్ మండలం అనుకుంటా, ఆ ఊర్లో 12 నోట్లే వచ్చినాయి. మాదారం జనరల్గా అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు ములుగు అండ్ వరగల్, కానీ మరొక కూడా జయదేవ్పూర్ అంటే కొంచెం దూరం, మాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఇటు ఎక్కువ పరిచయం ఉంటుంది. అంటే కకావికలమైపోయింది. నేను చెప్పిన 2 రోజుల ముందో 3 రోజుల ముందో విరుచుగా పడతారు, మొత్తం ఆగం చేస్తారు అనుకున్నాం. నేను ఏవి చెప్పినో అవి తూచా తప్పకుండా అమలైనవి గుర్తుపెట్టుకోండి. మీరు మొదలు నామినేషన్ కోసం వచ్చినప్పుడు మేమేదో 5,000 మందో 10,000 మందో వస్తారు అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా బండ్లు ఎక్కనియలే, ఆ రోజు కూడా డబ్బులు ఇచ్చి పోవద్దని చెప్పి నియంత్రించారు. కానీ 10,000 మంది రాలే, 30,000 మంది కట్టలు తెచ్చుకొని వచ్చారు. ఆ కట్టలు తెచ్చుకొని వచ్చిన ప్రజల చైతన్యాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని అట్టి పెట్టగలిగే, దాన్ని కాపాడుకోగలిగే, దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోగలిగే నాయకత్వం ఉంటే అది సఫలమయ్యేది. నాయకులు అనే వాళ్ళు ఇంటింటికి పోయి, ఇగో నీకు వచ్చింది ఈ లిక్కర్ సీసా ఎందుకు వచ్చింది, సర్పంచ్ గారు నీకు వచ్చిన బిల్లు ఎవరి ద్వారా వచ్చింది, ఎంపీటీసీ గారు నీకు ఎట్లా గౌరవం వచ్చింది, ఆరణ్య కాలనీలో నీకు ₹1,00,000 స్కీమ్ ఎట్లొచ్చింది, ఇవన్నీ చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండే. కానీ మీకు అన్నిటికంటే ఏంటంటే రేపు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈటలైనా ఉండడు, అక్కడికి పోతాడు, చెడు ప్రచారం. అక్కడలేమో ఇక్కడికి పోతారన్నారు, ఇక్కడేమో అక్కడికి పోతారన్నారు. ఇట్లా వీళ్ళు ఎటు కాకుండా 2 సైడ్ల రావణ కథ అంటూ చూసినావా. ఇవాళ నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు విద్యార్థి దశ పనిచేయాలి ఇప్పటిదాకా ఓడిపోలే. విద్యార్థి దశ పనిచేయాలి కూడా నేను విద్యార్థి ఎన్నికలు కూడా గెలిచి ఎప్పుడు ఓడిపోలే. కానీ ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ పరిణామం
సరే ఓడిపోయిననే దానికంటే కూడా కసి పెరిగింది, నాకు కసి పెరిగింది. నాలాంటి వాడు ఒక నియోజకవర్గానికో ఒక కులానికో ఒక వర్గానికో పనిచేసేవాడు కాదు. నాలాంటి వాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏందో మీకు తెలుసు. మంత్రిగా మేము ఏ పాత్ర పోషించో మీకు తెలుసు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలకు చరమగీతం పాడేటువంటి పరిస్థితులలో నాలాంటి వాడి నాయకత్వం వహించాలని చెప్పి కోరుకుంటాను నేను. ఇవాళ అయిపోయింది, గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఏం చెప్తారు? నేను అలా చెప్పిన, నేను మీకు చెప్పే ఆ మాటలు, మీకు ఇచ్చే ఆ ప్రొసీడింగ్స్ చెల్లవు అని చెప్పిన నేను. గృహలక్ష్మి పేరిట మీకు ఇండ్లు ఇస్తా అని చెప్పిండ్రు, ఆర్ఎల్ఆర్ కాలనీలో జాగలు ఇస్తా అని చెప్పిండ్రు, మీకు బీసీ బంద్ ఇస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు, మీకు ఎస్సీ బంద్ ఇస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు. ఏవి రావని చెప్పిన. ఇవాళ అన్నట్టుగానే నాకు తెలిసి ఏవి రావు, ఏవి చెల్లవు, అయిపోయింది. పొట్టోరు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టిందంటారు జనరల్గా. ఇవాళ నా దగ్గర అయితే ఎంత ప్రచారం మీకు తెలియదు. హుజరాబాద్లో నేను పోయాక పరిచయం అయిపోయాను. 120 మందిని ఓల్టామర్లు పెట్టి ఒకటే ప్రచారం, మేము ఏది పెట్టిండు. పోయిండు గజ్జల్నే ఉన్నాడు. అయిపోయింది. అందుకే రావట్లేదు. ఒకటే డబ్బు చక్కగా తీసుకపోయిండు, అర్థంతో కూడా తెలియదు, మొత్తం కమ్మేసి పడేసి. అంటే కేసీఆర్కు డబ్బుతో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని కొనుక్కోవచ్చు అనే టేస్ట్ దొరికింది 2018 ఎన్నికల్లో. ఇదే కేసీఆర్ 2014 కన్నా ముందు అది అక్రమంగా సంపాదించిన డబ్బులు ఆంధ్ర పాలకులు ఇస్తారు, తీసుకోండి, కానీ వేసుకోమని చెప్పిండు. కానీ అదే కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వేల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేసిండు. పేపర్ దృష్టిలో, టీవీ దృష్టిలో సక్సెస్ అయింది, కానీ ఎల్లవెల్ల సక్సెస్ కాలేడు. నేను మీ అందరికీ వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, కానీ 2 సూచనలు చేస్తున్నా. ఒకటో సూచన, మన పార్టీ సరే ఎన్నిసార్లు కొట్టాడినా ఎన్ని ఓట్లు వచ్చినాయి దాని గురించి జోలికి పోతాను, కానీ అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఎదిగిందా లేదా అనడానికి గిట్రాయి గెలుపు మాత్రమే, దానికంటే వేరే లేదు. ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఒక సర్పంచి, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక మున్సిపల్ చైర్మన్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, గది మాత్రమే గిట్రాయి. మనం కొట్లాడుతున్నాం, కండ మీద కప్పుకున్నాం, ఇంటి మీద జెండా అయితే పాతుకున్నాం, కానీ ఎన్నడూ గెలవలేం అనే పరిస్థితి రాకూడదు. మీకు తెలుసు, కేసీఆర్ అన్న మాట మీకు ఐడియా ఉండాలి. దుబ్బాక వెళ్ళడం ముందు ఇక్కడెక్కడ బీజేపీ మొలకెత్తే బీజేపీ అని చెప్పిన కేసీఆర్కి దుబ్బాక చవి చూపించింది. సరే ఇవాళ మళ్ళీ ఓడిపోవచ్చు, కానీ ఎక్కడో కాడ నేను మీకు ఈ పాత కొత్త మీరే చెప్తున్నారు. అన్నా మీరు మీటింగ్ పెడితే 10 మంది వచ్చేది, కానీ మీరు వచ్చిన మీటింగ్ పెడితే 100 మంది వచ్చారు. నేను అలా చెప్పిన, అన్సీన్ సపోర్ట్ కనపడని సపోర్ట్ చాలా ఉంటుంది అని. అనేక మంది వచ్చి అక్కడ పనిచేసిపోతారని చెప్పిన. ఇవాళ మీకు గ్రామంలో వినప్పుడు అది తెలిసింది. పాత కార్యకర్తల నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎవరైతే ఉప్పంకుండా వచ్చిందో, ఒక ఉప్పంలాగా వచ్చిందో, వాళ్ళందరినీ కూడా పేరు రాసుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ ఇళ్లలోకి పోండి. ఒకవేళ పెద్దలు అయితే అన్నా నువ్వు రావే, నీకే నాయకత్వం అప్పచెప్తాం రా అని చెప్పండి. అట్లా బాగుపడుతుంది తప్ప కేవలం మనం ఆ పార్టీ బలంగా లేనాడు బలమైన నాయకులు రారు గుర్తుపెట్టుకోండి. కానీ ఇవాళ బలమైన నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళు కింద కూర్చోబెట్టి
వీళ్ళంతా నాకెక్కడ ఇబ్బంది అవుతున్నటువంటి భావన కనుకుంటే ఎన్నటికీ పార్టీ ఎదగదు, ఎన్నటికీ పార్టీ ఎదగదు. ఆ పార్టీ ఎదిగితే నీకు గౌరవం పెడుతుంది. నువ్వు పాత కార్యకర్తగా నాయకుడిగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు మీకన్నా కప్పుకుంటారు, వాళ్ళు మీ జెండా ఎత్తుకుంటున్నారు. ఇవాళ సురేష్ గౌడ్, ఇవాళ రామరెడ్డి గారు, భాస్కర్ గారు, మా జయస్వామి భారత్ మాతకి చేయాలని దాన్ని గుర్తుపెట్టుకోండి. భారత్ మాత అర్థమైందంటే ఒకసారి వాళ్ళ పార్టీని వెళ్ళిపెట్టి పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు గదే పిడికడ మందిగా ఉండి 10 మందిగా ఉండి భారత మాత చేయాలని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళు వచ్చినాక ఉండే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. మీరు అంటున్నారు జైల్లోకి పోయిందని, మీరు అంటున్నారు కేసులు అయితే అని. ఎస్, కేసులు అయితేయా మీ ఊళ్ళో నీ సర్పంచ్ ఉంటే, కేసులు అయితేయా నీ ఊళ్ళో నీ ఎంపీ ఉంటే, కేసులు అయితేయా నీ మున్సిపల్ చైర్మన్ ఉంటే, కేసులు అయితేయా నీ ఎమ్మెల్యే ఉంటే చెప్పండి. ఎన్నాళ్ళని చెప్పి మనం 10 మందిని పోయి జెండా పట్టుకొని, మనం 10 మందిని పోయి గొడవ వేసుకొని మనం విదేశాల మధ్య పరిస్థితి తెచ్చుకున్నామా, మనం కూడా ఇంకొకరిని ఇడిపించే స్థాయికి ఎదుగుదామనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏది కావాలి, ఏది మనకు కావాలి. అందువల్ల ఇవాళ శ్రీరామ్ గారు ఒక మాట చెప్పిండు. మా బాయ్సాబ్, మా మైనారిటీ బాయ్సాబ్ వచ్చింది. మనం గుర్తుపెట్టుకోండి, ఒకసారి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన నినాదం గుర్తుపెట్టుకోండి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది బట్టికి ఇవ్వలే. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే విషయం బట్టికి లేదు నరేంద్ర మోడీ గారు. ఒక ప్రభుత్వం సబ్కా విశ్వాస్, అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పండి నరేంద్ర మోడీ గారు. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నికలకు పోయేటప్పుడు శ్రీకాంత్ ఎన్నికలకు కొట్టాడు, శ్రీకాంత్ ఎన్నికలు కొట్టాడు. ఇష్టమున్నా లేకపోయినా, దండం పెడితే దండం పెట్టినా దండం పెట్టకపోయినా ఆ ఇంటికి పోవాల్సిందే, ఓటు అడగాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఈయన టీఆర్ఎస్ ఓటు అడగద్దు, లేకపోతే ఈయన ఈ కులం గిరి ఓటు అడగద్దు, ఈయన మతం గిరికి ఓటు అడగదు ఉండదు. ఓట్లలో నిలబడ్డ వ్యక్తి ప్రతి వ్యక్తిని టచ్ చేస్తాడు, ప్రతి వ్యక్తిని అభ్యర్థిస్తాడు. కులపరంగా కాదు, మతపరంగా కాదు, ఓటు పరంగా. మనిషికి ఓటు ఉంటుంది, కాబట్టి అందువల్ల అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉండాలి, మనకు ఉండాలి. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీ శ్రీకాంత్ రెడ్డికి ఐడియా ఉంటుంది. 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నడూ కూడా బీజేపీ గెలవదు. ఇక్కడ 50% ఏమో మైనారిటీ పాపులేషన్ ఉంటుంది. మాకు మోడీ గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆ 2 పార్లమెంట్ సీట్లు ఎన్నడికి రావాలని చెప్పి అనుకున్నాను, కానీ ముస్లింలు అంటే అందరూ ఒకే రకం ఉంటారని చెప్పి భావించకండి. అందులో పేదరికం ఉంది, అందులో దుఃఖం ఉన్న వారు ఉన్నారు. పస్మంగా ముస్లిమ్స్ అని చెప్పి వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది. వాళ్ళ ఆత్మను గెలుచుకోగలిగినాం మేము, వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగినాము. అందుకని ఆ 2 పార్లమెంట్ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి. మరి ఒక మాట చెప్పాడు పార్లమెంట్లో, దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసం పొందకుండా, అందరికీ విశ్వాసం కలిగించకుండా ఆ ప్రభుత్వం మనడ కొనసాగించాలని చెప్పిన వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. అధికారం లేనప్పుడు ఏదైనా మాట్లాడతాం, కానీ అధికారం ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది, జిమ్మతాతనం ఉంటుంది. నేను సంతోషపడుతున్నట్టు అంటే చాలా మంది రకరకాల మాట్లాడుతుందని నేను ఒకటికి వేసినాడు. 42 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో, 43 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏనాడు కూడా ఒంటరిగా పోటీ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర లేదు. గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలను ఆనాడు తెలుగుదేశం పార్టీతో అలయన్స్ గెలిపించుకుని తప్ప ఎక్కడ కూడా గెలవలేదు. 2018, 2018
ఒక సీటు, 3 సీట్లలో సెకండ్ ప్లేస్, 104 104 సీట్లలో డిపాజిట్ రాలే పార్టీకి. 5 నెలలనే తేరుకొని 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి. ఆ తదుపరి అనేక విజయాల పరంపర కొనసాగింది. ఒక జిహెచ్ఎంసీ కావచ్చు, ఒక దుబ్బాక కావచ్చు, ఒక హుజరాబాద్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, అనేక విజయాలు వచ్చినాయి. ఇవాళ 8 మంది గెలవడమే కాదు, 19 సీట్లలో భారతీయ జనతా పార్టీ నువ్వని కొట్లాడింది. 19 సీట్లలో 46 సీట్లలో డిపాజిట్ దక్కించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 34-35 లక్షల ఓట్లతో, 17% ఓట్లతో 35 లక్షల ఓట్లు సాధించి ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ, గుర్తుపెట్టుకోండి. అందుకే మేము ఓడిపోయినాం కాదు, భారతీయ జనతా పార్టీ రేపటికి పునాది వేసింది. భారతీయ జనతా పార్టీ రేపటి గెలుపుకు నాంది పలికిన విషయం మేము మర్చిపోకండి. మాట్లాడితే దీనికి కారణం వాళ్ళు అంటారు, వారు ఉండదు. అట్లా ఒక వ్యక్తి సృష్టించలేడు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల రేపు పార్లమెంట్ ఎన్నికలు, నేను ఇప్పుడు శ్రీకాంత్ అడిగినా, శ్రీకాంత్ ఎన్ని వచ్చినాయంటే 23,000 ఓట్లు వచ్చినాయన్న. రేపు ఎన్ని వస్తాయి ఎంపీ అంటే అన్నాడు 60 అయితే మినిమం వస్తాయని చెప్తాడు. 60 మినిమం వస్తాయని చెప్తాడు. రేపటి ఎన్నిక దేశ రక్షణ, దేశంలో పేదరికం, దేశ ఎదుగుదల, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం, దేశ గొప్పతనం చాటి చెప్పేట ఎన్నిక. అది నరేంద్ర మోడీ గారి ఎన్నిక అనే భావన ఉంది. మీకు తెలిసి ఎలా కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర గురించి నేను చెప్పాల్సి లేదు, నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాల్సి లేదు. స్వయంగా ఆకలిని చవి చూసిన బిడ్డ కాబట్టి పదే చెప్తా ఉంటాడు, నా తల్లి 10 మంది ఇళ్లలో భూములు తొమ్మితే పెరిగిన బిడ్డని చెప్తుండో, ఆకలిని దుఃఖాన్ని చవిచూసిన బిడ్డ కాబట్టి ఈ దేశంలో ఆకలికి పరిష్కారం చెప్పాలని భావించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. నాకు తెలిసి కరోనా వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి 5 కిలోల బియ్యాన్ని మొట్టమొదటిసారిగా కేంద్రమే నేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సామాజిక సమతుల్యత గురించి చాలా మంది తెలియదు. ఇంత సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. పక్కకే ఛత్తీస్గఢ్, ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఆ ముఖ్యమంత్రి ఒక ట్రైబల్, దేశ ట్రైబల్ ప్రజానికానికి ఒక సంకేతం ఇచ్చింది నరేంద్ర మోడీ. సబ్కా సాత్ అని మాట చెప్పిండు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇది నా ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో నా బాబు ఇమిడి ఉంది అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది మొన్న ట్రైబల్ ముఖ్యమంత్రి చేశాడు, ఒక బీసీ ముఖ్యమంత్రి చేశాడు, ఒక యాదవ్ ముఖ్యమంత్రి చేశాడు, ఇవాళ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి చేశాడు. ఏ బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అక్కడ ఉప ముఖ్యమంత్రిని వేరే కులపనులు చేశాడు. అంటే ఆ సూచన నేను చేశాను. మీకు తెలవాలి, ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ, రెండవసారి రాష్ట్రపతి ఎవరు ఊహించని ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము ఒక రాష్ట్రపతి అయిన. ఈ దేశంలో 70 మంది పైన క్యాబినెట్ మంత్రులు ఉంటే 27 మంది ఓబీసీ మంత్రులు ఇచ్చి ఓబీసీలకు విశ్వాసం ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆచరించిన వ్యక్తి. 303 సీట్లు ఉన్నాయి ఇవాళ. 2073 2076 వచ్చినాయి ఫస్ట్ టైం, 303కు పెంచుకున్నాం. అంటే ప్రజలు పాజిటివ్ ఓటేసిన నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా అంటున్నట, మొన్నటిసారి ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, వచ్చే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు అని చెప్పాలంటున్నారు. అంటే గా స్థాయికి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇవాళ గుజరాత్ వరకు అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని భాషల, అన్ని సంస్కృతుల సాంప్రదాయాల ప్రజానికానికి మామోడి అనేటువంటి సాగిరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోతాం.
ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ స్కాములు లేవు. 2G స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ స్కామ్, ఎన్నెన్ని వ్యక్తుల స్కాములే. కానీ ఎక్కడ స్కాములు లేకుండా, భారత ప్రజలు తలదించుకునే పరిస్థితి లేకుండా, గల్లెగేసి మా ప్రభుత్వం మా మోడీ అని చెప్పే పద్ధతి కూడా 10 సంవత్సరాల కాల పాటు దేశాన్ని గొప్పగా నడుపుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలియదు, భారత ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినాడు 11వ స్థానం ఉండే, ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రేపు 3వ స్థానం రావాలని చెప్పి కళ్ళకంటున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ డెవలప్మెంట్లో, రైల్వేస్ విషయంలో, నేషనల్ హైవేస్ విషయంలో ఇవాళ ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ అందించిన విషయంలో ఇది మామూలు విషయం కాదు. మీకు తెలుసు, కరోనా వచ్చినప్పుడు ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు. అంటే టెక్నాలజీలో, సంపదలో, శాస్త్ర విజ్ఞానంలో మేము గొప్పలమని చెప్పి విరవేటువంటి దేశాల అదే పద్ధతిలో ఏడ్చిండు, కన్నీళ్ళు పెట్టిండు. ఓ దేవుడా మమ్మల్ని కాపాడమని చెప్పి కోరిండు. కానీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ కన్నీళ్లు పెట్టలే. దీనికి మందు లేదని చెప్పిండు నరేంద్ర మోడీ గారు. దీనికి వ్యాక్సిన్ ఇప్పుడు రాదని చెప్పిన నరేంద్ర మోడీ గారు. దీనికి ఉన్న ఏకైక మందు ధైర్యమే, ఏకైక మందు అని చెప్పి 140 కోట్ల ప్రజానికానికి ధైర్యం చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. వటికనే బాయి చెప్పి, వటికనే భాషనిచ్చి, ఉపన్యాసం ఇచ్చి నాయకుడు కాలే. ప్రతి నిత్యం, ప్రతి నిర్ణయంలో, ప్రతి చర్యలో దేశ సౌభాగ్యం ఉట్టిపడింది కాబట్టి, ప్రజల క్షేమం ముడిపడింది కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి నేను ఒకటే, టైం ఎంత అవుతుంది, మళ్ళీ ఇంకా అక్కడ పోయేది ఉంది. జగదేపూర్లో మీటింగ్ పెట్టినాం, అక్కడ పోయింది కాబట్టి లంచ్ చేసి దయచేసి మిమ్మల్ని కూడా కోరుతున్నా, విజయం అనేక తప్పులను కప్పిపుస్తుంది. ఒక విజయం అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. ఇవాళ అన్న ఈయన రాలేదే అంటాడు, ఆయన పనుకునే అంటాడు, ఈయన అంటాడు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తవ్వుకొని బాధపడే కంటే అవన్నీ గుండెలో పెట్టుకొని అలాంటి పునరావృతం కాకుండా ఉండే శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయండి. రేపు నాకు తెలిసి స్థానిక ఎలక్షన్స్ రేపు రాకపోవచ్చు. మొట్టమొదటి ఎన్నికలు ఎంపీ ఎన్నికలు వస్తాయి, ఆ తదుపరి ఎన్నికలు వస్తాయి. ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లా కొట్టాడో ఎంపీ ఎన్నికలు గట్లా కొట్టాడుతాం. గట్లే మా సహకారం ఉంటాయి. రేపు వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కూడా అన్ని ఎలక్షన్లలో మీకు కూడా మేము తోడుగా ఉంటాము. మేము వాటిని ఇది మీ ఎన్నికలు మీరే కష్టపడాలని చెప్పాను. మాకెట్లా కష్టపడరు, మా గెలుపులో మీ భాగస్వామ్యం ఎక్కడిదో రేపు కౌన్సిల్ ఎన్నికల్లో కూడా గట్లా కష్టపడతాం, రేపు సర్పంచ్ ఎన్నికల్లో గట్లా కష్టపడతాం, రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో గట్లా కష్టపడతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక కొత్త ఉత్సాహం, నూతన ఉత్సాహంతో ముందుకు కదిలి వచ్చిన ఈ పొంగుని, వచ్చిన ఈ శక్తిని కన్సాలిడేట్ చేసుకొని ఒక అజేయమైన శక్తిగా గజ్జల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని పెంచాలని, దాని రాబోయే కాలంలో విజయ తీరాలను నడిపించాలని చెప్పి కోరుతూ మీ అందరూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.